దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు వాక్య ధ్యానములోనికి వెళదాం. ఈరోజు వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము కీర్తనల గ్రంథము 73వ అధ్యాయంలో కొన్ని వచనాలను గూర్చి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ మొదటి వచనములో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ వాక్యమును ఈ 73వ కీర్తన రచించినది ఆసాపు. ఈ 73వ కీర్తన రచించినది ఆసాపు. ఆసాపు లేవి గోత్రమునకు చెందినవాడు అన్నమాట. ఆసాపు లేవి గోత్రానికి చెందినవాడు. ఆయన గాయకుడు, అలాగే సంగీత విద్వాంసుడు కూడా. ఆయన గాయకుడు, సంగీత విద్వాంసుడు. అనేకమైన సందేహాలతో పెనుగులాడి ఆత్మీయ యుద్ధములో నుండి విజయవంతంగా బయటపడి పరిపూర్ణమైన నిశ్చయతకు చేరుకున్న ఆసాపు పలుకుచున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. ఆయన జీవితంలో అనేకమైన సందేహాలతో పెనుగులాడాడు. ఆ సందేహాలతో పెనుగులాడి ఆత్మీయ యుద్ధములో నుండి ఆయన విజయవంతంగా ఆత్మీయ యుద్ధములో నుంచి విజయవంతముగా బయటపడ్డాడనమాట. ఆ పరిపూర్ణమైనటువంటి నిశ్చయతకు చేరుకున్నటువంటి ఆసాపు ఇక్కడ వాక్యములో చక్కగా పలుకుచున్నటువంటి మాటలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. శుద్ధ హృదయము గలవారి పట్ల దేవుడు దయ చూపుతాడు అని మనం చూస్తున్నాం. ఎవరి పట్ల? శుద్ధ హృదయము గలవారి పట్ల దేవుడు దయ చూపుతాడు. అంటే దేవుడు అందరి పట్ల మంచివాడేనా కాదా? మంచివాడే. దేవుడు అందరి పట్ల మంచివాడే. దుర్మార్గుల పట్ల కూడా మంచివాడే ఆయన. దుర్మార్గుల పట్ల కూడా ఆయన మంచివాడే. ఎంతవరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? అందరికీ దేవుడు ఉపకారే, అందరి పట్ల ఆయన మంచివాడే, దుర్మార్గుల పట్ల కూడా ఆయన మంచివాడే. కానీ ఎంతవరకు? వారి పట్ల ఇక దయ చూపించటం అనేది ఇక ఎంత మాత్రం న్యాయము కాదు అని అనిపించేంతవరకే. అర్థమైంది మీకు? దేవుడికి ఎప్పుడైతే ఒక ఆలోచన దయ చూపిస్తున్నాడు దుర్మార్గుల పట్ల కూడా, కానీ వారి పట్ల ఇక దయ చూపించడం అనేది ఇక ఎంత మాత్రం న్యాయము కాదు అని అనిపించేంతవరకే ఆయన ఏం చేస్తాడు? దుర్మార్గుల పట్ల కూడా దయ చూపిస్తూ ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే ఆయన వారి పట్ల దయ చూపిస్తూ ఉంటారు. వాక్య భాగంలో మత్తయి సువార్తలో తెలియజేయబడద్దు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్న దేవుడంట. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన సృష్టిని మంచివారి కొరకే అని అనట్లేదన్నమాట. మంచివారి మీదను ప్రతి ఒక్కరి మీద అన్నమాట. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఆయన సృష్టిని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము
45వ అధ్యాయములో 9వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా అందరికీ ఉపకారి అని సెలవిస్తుంది. దేవుడు అంట అందరికీ ఉపకారి అయి ఉన్నారంట. కాబట్టి దుర్మార్గులను పశ్చాత్తాపములోకి నడిపించేందుకు ఆయన వారిపై ఏం చూపిస్తున్నారు అంటే దయ చూపిస్తున్నారు. దుర్మార్గులను వారి మీద దయ చూపించడానికి కారణం ఏంటి అంటే వారిని పశ్చాత్తాపములోనికి నడిపించటానికి మాత్రమే దేవుడు వారి మీద దయ చూపిస్తున్నాడు. మనం ఆశీర్వదించబడుతున్నాము అని చెప్పి మనమేదో పరిశుద్ధులము నీతిమంతులమని చెప్పుకొని మనలను మనమే ఎంత మాత్రము కూడా మోసపరుచుకోవటానికి వీల్లేదు. మోసపరుచుకోవద్దు. అంటే మనము ఈ లోకములో ఆశీర్వదించబడినంత మాత్రాన నీతిమంతులము పరిశుద్ధులు అనటానికి వీల్లేదు. ఎందుకని? దేవుడు అందరి మీద దయ చూపిస్తున్నాడు కదా. కాబట్టి దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 4వ వచనములో మనకు వాక్యం తెలియచేయబడద్దు కదా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఏంటంటే ఇక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, అంటే మనం ఎరగట్లేదంట. దేవుని అనుగ్రహము దేనికోసం అంట? మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. అది ఎరుగక ఏమనుకుంటున్నాము? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచూ ఉంటున్నాము. కనుక దుర్మార్గుల పట్లే దయ చూపినప్పుడు పవిత్ర హృదయులను నిర్లక్ష్యం చేస్తాడా దేవుడు? చేయడు కదా. దుర్మార్గుల పట్లే దయ చూపిస్తున్నప్పుడు పవిత్ర హృదయులను నిర్లక్ష్యము చేస్తాడా? ఏమనుంది అక్కడ? శుద్ధ హృదయము కలిగిన వారికి ఆశీర్వాదాలు ఇస్తానని సెలవిచ్చాడు. ఆనందము కలిగించేందుకు వారి పట్ల ఆయన తప్పకుండా దయ చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని మంచితనాన్ని ప్రశ్నించే పరిస్థితులు, శోధనలు సాతాను నీ జీవితంలో కలుగు చేస్తుంది. మనం ఏం చేయకూడదంట? దేవుని మంచితనాన్ని ప్రశ్నించటానికి వీల్లేదు. దేవుని మంచితనాన్ని ప్రశ్నించే పరిస్థితులు, శోధనలు ఎవరు కలుగు చేస్తారు? సాతాను నీ జీవితంలో సృష్టిస్తూ ఉంటాడు. నీ జీవితంలో సాతాను సృష్టించినప్పుడు నీ కోసం ప్రాణం పెట్టినటువంటి నీ ప్రియుడైన రక్షకుడైన యేసయ్య శాశ్వతమైన ప్రేమను, నిత్యము నిలిచే ఆయన మంచితనాన్ని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా ముందుకి సాగిపోవాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు కదా. కాబట్టి ఇప్పుడు మనము దేవుని మీద ఆధారపడి ఏం చేయాలి? మనం ధైర్యంతో ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనములో మనం చూస్తే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఎవరు పలుకుచున్న మాటలు ఇవి? 2-3 వచనాలలో సెలవిస్తుంది. ఎవరు మాట్లాడుచున్నారు? ఆసాప్ మాట్లాడుతున్నాడు. ఏంటంట? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మత్సరపడవచ్చా? మనం చెప్పాలి. మత్సరపడటానికి వీల్లేదు. ఈయనేమయ్యాడంట? మత్సరపడుతూ ఉంటున్నాడంట. శుద్ధ హృదయుల పట్ల దేవుడు దయ చూపిస్తాడు అని ఆసాపు చెప్తున్నాడు. ఎవరి పట్ల? శుద్ధ హృదయుల పట్ల దేవుడు దయ చూపిస్తాడు అని ఆసాపు చెప్తున్నాడు. ఇంతకీ ఆ శుద్ధ హృదయులు ఎవరు? మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో పాపము లేని వారా శుద్ధ హృదయులంటే? అట్లాంటి వారెవ్వరూ లేని ఈ లోకములో లేరు.
ఈ లోకంలో ఎవరూ లేరు. పాపము లేని వారు కాదు, కానీ పాపము నుండి వేరుపడిన వారు అన్నమాట. శుద్ధ హృదయులు అంటే ఎవరు? పాపము నుండి వేరుపడినటువంటి వారు శుద్ధ హృదయులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా చెప్తున్న ఆసాపు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక విషయము, నా పాదములు ఇంచుమించు జారిపోయాయి అంటున్నాడు. అంటే ఏమన్నాడు అక్కడ? జారటానికి కొంచెమే తప్పెను, నా అడుగులు జారటానికి సిద్ధమైపోయినాయి అంటున్నాడు. అంటే ఏంటి? నా పాదములు ఇంచుమించు జారిపోయాయి. కాబట్టి ఎక్కడి నుండి? దేవుని నుండి. ఎక్కడి నుండి? దేవుని నుండి. అందుకే ఆ శుద్ధ హృదయుల జాబితాలో నేను ఉండటం అసంభవం అనుకుని తన బుద్ధిహీనతను బలహీనతను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. తన బుద్ధిహీనతను తన బలహీనతను దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటూ ఉంటున్నాడు. అట్లా జరగటానికి కారణం ఎవరంట? నాలో ఉన్నటువంటి అసూయే. అర్థమైందా? అట్లా జరగటానికి కారణం ఎవరు? నాలో ఉన్న అసూయ. అంటే మత్సరము. మత్సరం అన్నమాట. అది ఆయనలో ఉంది కాబట్టి ఆ అసూయ అనేది ఆయన ఏమైపోయాడు అన్నమాట? ఇంచుమించు జారిపోయాడు. ఎక్కడి నుంచి? దేవునిలో నుంచి జారిపోయాడు. అంటే మనలో ఎప్పుడైతే మత్సరం అనేది ఏర్పడుతుందో, అసూయ అనేది ఏర్పడుతుందో, మనం ఇప్పుడు ఏమైపోతాం? దేవునిలో నుంచి జారిపోతాం. దేవుడు ఎవరి ఎడల దయ చూపిస్తానని ఆసాపు చెప్పాడు? శుద్ధ హృదయుల ఎడల దయ చూపిస్తారని దేవుడు ఆసాపే చెప్పాడు. కానీ మరలా ఆయన ఏమైపోయాడు? దేవునిలో నుండి జారిపోయాడు. కాబట్టి తన తప్పును ఒప్పుకుని దిద్దుకుంటూ దేవుని దగ్గర అడుగుచూ ఉంటున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూస్తే, సాత్వికమైన మనసు అంట శరీరమునకు జీవమంట. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళంట. మనలో ఏముండకూడదు? మత్సరం ఉండకూడదు. మత్సరం ఉందంటే మన ఎముకలకు ఏం ఏర్పడుతుంది? కుళ్ళు ఏర్పడుతుంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము మత్సర పడటానికి వీల్లేదు, అసూయ పడటానికి వీల్లేదు. మనలో అలాంటి మత్సరం అనేది ఉండటానికి వీల్లేదు. భక్తిహీనుల క్షేమాన్ని చూసి అసూయ చెందటం కాదు, కానీ దేవుని కలిగినటువంటి దేవుని పిల్లలైనటువంటి మనము భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఏం చేయకూడదు? వారి క్షేమాన్ని చూసి ఏం చేయకూడదు? అసూయ చెందటము మంచిది కాదు. అసూయ చెందటం కాదు, కానీ మనమున్న స్థితిని బట్టి ఏం చేయాలి? మనము సంతోషించాలి. దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, ఈరోజు ఈ రీతిగా నాకు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు కదా, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవటానికి వస్త్రాలు ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, ఆయన స్తుతించటానికి ఆరోగ్యం ఇచ్చాడు. మనం సంతృప్తి చెంది ముందుకు సాగిపోవాలి. అంతేకాని భక్తిహీనుల యొక్క ఆ క్షేమమును చూసి మనం అసూయ చెందటానికి వీల్లేదు. మన స్థితిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే దేవునిలో సాగిపోయే వారముగా ఉండాలి. సాత్వికమైన మనస్సును కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? సాత్వికమైన మనస్సు. సాత్వికమైన మనస్సు శరీరానికి ఏమి ఇస్తుంది? జీవాన్ని ఇస్తుంది. అంటే చనిపోం మనం. ఆ మనసు ఉన్నప్పుడు దేవుళ్ళు ఎప్పుడు బ్రతికే ఉంటాం. బ్రతికి ఉన్నాము అంటే దేవుని కృప మనం పొందుకుంటాం. అవును కదా, దేవుని దయను మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ మనసు కలిగి ఉండాలి? సాత్వికమైన మనసు కలిగి ఉందాం. అంటే ఇప్పుడు ఏం విడిచిపెట్టాలి? ఆ మనసు కలిగి ఉండాలంటే అసూయను విడిచిపెట్టేయాలి. అసూయను విడిచిపెడితేనే సాత్వికమైన మనసు మనకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి 4-6 వచనాల్లో చూస్తే, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. ఆసాపు పలుకుచున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? మరణమందు వారికి ఏమి లేవంట?
యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారంట, బలంగా ఉన్నారంట. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. వారు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. ఆసాపు అసూయ చెందడానికి గల కారణాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఆసాపుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. చూడండి, ఆసాపు అసూయ చెందటానికి కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తిహీనులకు వేదనలు లేవు అంటున్నాడు. అసూయ పడుతున్నాడు అనమాట. ఆసాపుకున్న అసూయ కారణాల్లో ఒకటేంటంటే, భక్తిహీనులకు ఏమి లేవంటున్నాడు? వేదనలు లేవంట. వారు ఆకలితో అలమటించాల్సిన పని లేదంట, వారికి వ్యాధులు లేవంట, ఏ విధమైన ఇబ్బందులు లేవంట, మాటల్లోనూ చూపుల్లోనూ గర్వం అంట వారికి. వారి జీవితం అంతా బలాత్కారమే, అయినా కానీ వారి జీవితం అంతా ఎలా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారంట. వారిని బట్టి ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తుంది ఎవరో తెలుసా? ఆసాపు. ఈయన ఏ గోత్రానికి చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. లేవి గోత్రానికి చెందినటువంటి ఆసాపుకి ఇలా ఆలోచిస్తున్నటువంటి ఆలోచన వచ్చింది, అంటే అసూయ వచ్చేసింది. అలా రావటానికి వీల్లేదన్నమాట. దేవుడు మనకు అసూయ రావాలని కోరుకోవట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీలకు స్వాస్యం లేదు. లేవీలకు ఏమి లేదు? స్వాస్యము లేదు. ఎందుకంటే వారు యెహోవానే స్వాస్యముగా కలిగి ఉన్నారు. లేవీలు యెహోవానే స్వాస్యముగా కలిగి ఉన్నారు. ఆయననే స్వాస్యముగా మరి కలిగి ఉంటే ఇట్లా ఆలోచించాల్సిన పని లేదుగా. దేవుడే స్వాస్యముగా కలిగి ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఆలోచించటానికి అవసరం లేదు. అయినా కానీ ఆసాపు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనము చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇట్లా ఆలోచించినటువంటి సందర్భాలు మన జీవితాల్లో కోకొల్లులుగా ఉంటాయి. చాలాసార్లు మన జీవితాల్లో ఏం చేస్తామన్నమాట, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. ఏం ఆలోచిస్తాము అంటే, భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటాం. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, న్యాయంగా జీవిస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నాకు శ్రమలేంటి, వాళ్ళు నమ్ముకోలేదు, వారికి సంతోషం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. అలా ఆలోచించటానికి వీల్లేదు. ఒకవేళ ఇబ్బందులు కొలిమిలో ఉంచిన మనం దేవుని దగ్గర స్తుతిస్తూ సంతోషంగా సాగిపోవాలి, కానీ భక్తిహీనులను చూసి మనం మత్సరపడటానికి, అసూయ పడటానికి వీల్లేదన్నమాట. ఎందుకని? మనకు దేవుడే స్వాస్యముగా ఉన్నాడు కదా. మనకున్న బాధల నుంచి విడిపించే కర్త మనకు చేతిలో ఉన్నప్పుడు మనం బాధలను చూసి, ఇబ్బందులను చూసి ఏమాత్రం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. మన జీవితాల్లో ఇట్లాంటి ఆలోచనలు రావటానికి వీల్లేదు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, వాక్యాన్ని మనము అనుసరిస్తున్నాం. అవునా? అనుదినం ప్రార్థిస్తున్నాము, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, వాక్యాన్ని అనుసరిస్తున్నాం. తప్పక దేవుని మందిరానికి వస్తున్నారు లేదా? తప్పకుండా దేవుని మందిరానికి వెళుతున్నాం. అయినా జీవితమంతా శోధనలే, వేదనలే, అపజయాలే అని చెప్పి భక్తిహీనులైతే విచ్చలవిడిగా జీవిస్తున్నారు కదా. దేవుడంటే వాళ్ళకి లెక్కలేదు. అయినా కానీ వారు సంతోషము వారి స్వంతమైపోయింది. సంతోషం అనేది వారి స్వంతమైపోయిందని చెప్పి మనము ఆలోచించటానికి వీల్లేదు. అది అల్పకాలమే, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకో, ఎప్పుడైనా దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఎన్ని శోధనలు వచ్చినా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కృప నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. అది గుర్తుంచుకోవాలి మనం. ఈ లోకంలో ఎన్ని శోధనలు మనం చుట్టుముట్టినా కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మనకు ఉన్నారు. కాబట్టి
మనం కలవరపడకూడదు, కన్నీళ్లు రానియొద్దు, అసూయ చెందొద్దు, మనం కృషించిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల గమ్యం ఏమిటో నీకు తెలియదు, అవునా? భక్తిహీనుల గమ్యం ఏమిటో నీకు తెలియదు, కానీ వారికి తెలియను. నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించేవారముగా ఉండాలి. నేను ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆయన పిల్లల పట్ల ఏ మేలు చేయకుండా మానతారా? మానరు. ఆయన వారి పట్ల రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు వారి పట్ల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కానీ ఒక్క విషయం ఏంటంటే, మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఆయన మాట చొప్పున మనం ముందుకి సాగిపోవాలి. అది బాధ అయినా, కష్టమైనా, అది ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. అబ్రహాము వలె ఒకగానొక కుమారుడిని ఇవ్వమన్న పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా కావచ్చు మన జీవితంలో. కానీ మనము ఏమాత్రము కూడా ఏం చేయకూడదంటే వెనక్కు తిరగటానికి వీల్లేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఏం చేయాలి? దేవుని మాట చొప్పునే ముందుకి సాగిపోవాలి. అంతేకాని ఏ విషయంలో కూడా మనము చింతించటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే మనకు స్వాస్యముగా ఉన్నారు. ఈ లోకములో ఒకవేళ దేవుడు లేకుండా మనకు ఐశ్వర్యము ధనమున్న ఆ ప్రాణాన్ని కాపాడలేకపోవచ్చు. మన ధనము మన ప్రాణాన్ని కాపాడలేదు. మన ఇంట్లో ఒకవేళ దేవుడు లేకుండా ఎంత సంతోషం మన ఇంట్లో అందరికీ సమాధానము ఆ ధనం ఇవ్వలేకపోవచ్చు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఇవ్వలేకపోవచ్చు ఆ ధనము. కానీ దేవుడు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏ కొదువ ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యెహోవాయే నాకు స్వాస్యముగా ఉన్నాడు కాబట్టి ఈ లోకములో ఉన్న వాటిని బట్టి నేను గర్వించటానికి వీల్లేదు. ఈ లోకములో నాకు లేదని నేను బాధపడటానికి వీల్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలిగి మనము జీవించాలని నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకానొక సమయంలో ఒకసారి చార్లెస్ స్పర్జన్ అనేటువంటి సేవకుడు అనమాట. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో గల బ్రిస్టల్లో పేరుగాంచినటువంటి 3 బాప్టిస్ట్ సంఘాల్లో వాక్య పరిచర్య చేయటానికి ఆయన వెళ్ళాడంట. 3 బాప్టిస్ట్ సంఘాల్లో వాక్య పరిచర్య చేయటానికి ఆయన వెళ్ళాడు. అంతేకాకుండా స్పర్జన్ నడిపిస్తున్నటువంటి అనాథ శరణాలయానికి 300 పౌండ్లు డబ్బులు కూడా అవసరమంట. ఆ టైంలో ఆయనకి 300 పౌండ్లు డబ్బు కూడా ఆయనకి కావలసి ఉన్నదంట. ఆయనకు ఒక అనాథ శరణాలయం ఉంది. ఆ పిల్లల్ని పోషించటానికి వారికి కావలసినటువంటి డబ్బు ఎంతంటే 300 పౌండ్లు. ఈ 3 సంఘాల్లో వాక్య పరిచర్య చేయుట ద్వారాగా దేవుడు అద్భుతం చేసి ఆ అనాథ శరణాలయానికి కావలసినటువంటి ఈ 300 పౌండ్లు స్పర్జనకు అనుగ్రహించాడంట దేవుడు. 3 సంఘాల్లో వాక్య పరిచర్య చేశారు. ఆయనకు కావలసినటువంటి 300 పౌండ్లను కూడా దేవుడు ఆయనకి అనుగ్రహించారంట. అనుగ్రహించిన తరువాత వాక్య పరిచర్య చేసిన చివరి రాత్రి అంట నిద్రపోవటానికి సిద్ధపడుతూ ఉన్నాడంట. ఇంకా ఆయన నిద్రపోవటానికి సిద్ధపడుతూ ఉంటే అదే ప్రాంతంలో అనేక వేల అనాథలను పోషిస్తున్నటువంటి జార్జి ముల్లర్కు ఉన్నారంట. ఆయన ఏ ప్రాంతంలో అయితే వాక్య పరిచర్య చేశారో ఆ ప్రాంతంలో అనేక మంది అనాథులను పోషిస్తున్నటువంటి జార్జి ముల్లర్క్ అనేటువంటి ఆయన ఉన్నారంట. అనేక వేల మంది పిల్లలను పోషిస్తున్నాడు. అయితే ఆ 300 పౌండ్లు తీసుకుని దేవుడు ఏమంటున్నారంటే, తీసుకుని వెళ్ళి
ఆ జార్జి ముల్లర్కి ఇవ్వమని చెప్పి ఒక స్వరం ఈయనకి వినపడిందంట. దేవుడు చెప్పారంట, ఇప్పుడు ఈయనకి అవసరం కదా, ఈయనకి అనాథ శరణాలయం ఉంది, ఆ పిల్లలకి 300 పౌండ్లు అవసరమయ్యింది. దేవుడు ఇచ్చారు. ఇచ్చి ఆ రాత్రికి ఆఖరి రాత్రి అంతా అయిపోయింది, నిద్రపోతున్నారు, తర్వాత రావాలి. ఆ సమయంలోనంట చివరి రాత్రి నిద్రపోయే సమయంలో ఆ 300 పౌండ్లు తీసుకుని వెళ్ళి ఇచ్చివేయమని ఒక స్వరము చెప్పటం విన్నాడంట. అందుకు స్పర్జను మాట్లాడుతున్నాడంట, ప్రభువా ఈ 300 పౌండ్లు నాకు ఎంత అవసరమో నీకు తెలుసు కదయ్యా అన్నాడంట. ఒక్క మాట, నాకెంత అవసరమో నీకు తెలుసు కదా, ఈ 300 ఇచ్చేసి నేను ఖాళీ చేతులతో ఎలాగూ వెళ్ళగలనయ్యా అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడాడంట. అని అంటూ ఉండగా, దేవునితో మాట్లాడుతూ ఉండగానంట ఆ స్వరం మరలా అంటుందంట, నువ్వు ఆ 300 పౌండ్లు జార్జి ముల్లర్కి ఇవ్వము, ఇచ్చేసేయమని చెప్పేసి మరలా స్పర్జనకి వినబడినప్పుడు అంట ఆ స్పర్జను మరొక మాట మాట్లాడకుండా మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జార్జి ముల్లర్కి దగ్గరకు వెళ్ళాడంట. వెళితే ఆ జార్జి ముల్లర్కంట మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఈయన వెళ్ళేసరికి అలా కనిపించారంట. ఇప్పుడు జార్జి ముల్లర్కు భుజం మీద చేయి వేసి వెళ్ళి ఆయనకి వెంటనేనంట ఈ 300 పౌండ్లు నీకు ఇవ్వమని దేవుడు నన్ను పంపాడని చెప్పాడంట. చెప్పగానందుకు జార్జి ముల్లరు వెంటనే, ప్రియుడా, నేను నా అనాథ పిల్లల ఆహారం కొరకు 300 పౌండ్లు కావాలని ప్రభు దగ్గర గత రాత్రి నుండి అడుగుచూ ఉన్నాను అన్నాడంట. ఎప్పటి నుంచి? గత రాత్రి నుంచి నా అనాథ పిల్లలకు ఆహారం కొరకు నాకు 300 పౌండ్లు కావాలయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పాడంట. నీ ద్వారాగా ఇప్పుడు దేవుడు నాకు సహాయము పంపారు అని చెప్పి దేవునికంట వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అవును కదా, ఇవి ఇరువురు కూడా బహుగా సంతోషించారు. నాకు అవసరమని దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఇప్పుడు అత్యవసరంలో ఉన్నవానికి ఇవ్వమన్నప్పుడు నేను ఇచ్చాను అని చెప్పి ఇద్దరు కూడా వారు ఏం చేశారంటే సంతోషించారంట. ప్రభు చెప్పినట్లుగానే ఆ 300 పౌండ్లు జార్జి ముల్లర్కి ఇచ్చేసి ఏం చేశాడు, ఇప్పుడు ఆయన ఉన్న స్థలానికి ఎలా వెళ్ళాడు? ఖాళీ చేతులతో వెళ్ళాడు. ఈయనకి కూడా అవసరము, అడిగాడు, ఇచ్చాడు దేవుడు. అవి పట్టుకుని వెళ్ళాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఈయన ఖాళీ చేతులతో లండన్ వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఖాళీ చేతులతో లండన్ చేరాడంట. స్పర్జన్ టేబుల్పై ఒక లెటర్ ఉందంట. వెళ్ళేసరికి స్పర్జన్ టేబుల్ మీద వెళ్ళేసరికి ఒక లెటర్ ఉందంట. అది తెరిచి చూస్తే అందులోనంట 600 పౌండ్లు ఉన్నాయంట. హల్లెలూయా! ఎంత కృప కదా. దేవుని మాట చొప్పున మనము జీవిస్తే, ఒకవేళ భక్తిహీనులను చూసి వారు సంతోషంగా ఉన్నారు, వారు ఆనందంగా ఉన్నారని మనం అసూయపడి మత్సరపడితే మనకే మేలు ఉండదు. అదే మన స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే మనకు కావలసిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈయనకి కావాలి 300 పౌండ్లు, కానీ దేవుడు చెప్పినట్లుగా చేసాడు కాబట్టి దేవుడు ఎంత ఇచ్చాడు? రెట్టింపు ఆశీర్వాదం. 600 పౌండ్లు ఉన్నాయంట. సంతోషం పట్టలేక స్పర్జను ప్రభువును స్తుతిస్తూ ప్రభు మాటకు లోబడాడంట. దేవుడు నాకు సహాయము చేశాడని చెప్పి దేవుడి దగ్గర 2 ఆశీర్వాదం పొందుకున్నానని గంతులు వేసి దేవుని నామాన్ని స్తుతించాడంట. హల్లెలూయా! అందుకే దేవుడు వాక్యాల్లో మనం చూస్తే ఏమని వ్రాయబడి ఉంది? 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని ఉంది. అలాగే ఎలా ఇవ్వాలంట? ఇప్పుడు ఈయనకి 300 పౌండ్లు అవసరమే, కానీ ఎలా ఇచ్చాడు? మారు మాట మాట్లాడకుండా సంతోషంతో తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అందుకే దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలా ఇస్తే మనకు దేవుడు ఇస్తాడనేది తెలియజేయబడుతుంది. ఎలా ఇవ్వాలంట? సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు కూడా తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము
ఇవ్వాలంట. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఉత్సాహంగా ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి ఆయనకు రెట్టింపు ఆశీర్వాదము కలుగు చేసి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ఒకవేళ ప్రభువు నీకు తెలియచేస్తే ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆయన ఆలస్యం చేశాడా? చేయలేదు. ఒక్కసారి ఏమైనా సందేహించాడా? ఇచ్చేస్తే నేను ఖాళీ చేతులతో వెళ్తే నా పిల్లలు ఎదురు చూస్తారు కదా, నేనేం చెయ్యాలి అని అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు చెప్పినట్లుగా చేసేసాడు, ఆలస్యం చేయలేదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా ఒకవేళ ఇవ్వాలని ప్రభువు నీకు ప్రేరేపిస్తే, తెలియజేస్తే ఏం చేయకూడదు? ఆలస్యం చేయటానికి వీల్లేదు. ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వటానికి మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమే, దేవుని మాటకు లోబడాలి. అలా కాకుండా దేవుడు నీ కొరకు రెండంతల ఆశీర్వాదం దాచి ఉంచాడని మనం మర్చిపోకూడదు. అలా కాకుండా ఒకవేళ వారేమో క్షేమంగా ఉన్నారు, నేనేమో బాధల్లో ఉన్నాను అని మత్సరపడుచు, అసూయపడుచు, మనము కృంగిపోతూ దేవుని మీద ప్రశ్నించే వారముగా ఉండటానికి వీల్లేదు. అలా ఉంటే మనమేం పొందుకోగలం? దేవుని ప్రశ్నించటానికి మనమే పాటివారమే, అవును కదా? దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వేం చేయాలి? సంతృప్తి కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సంఘములో ఒక రోజంట సేవ కొరకు సహాయం అవసరమై ఉందంట. ఒక సంఘములో సేవ కొరకు సహాయము అవసరమై ఉందంట. సేవ కోసం సహాయం చేయమని చెప్పి దేవుడంట ఒక పేద తల్లికి చెప్పాడంట, ఈ సంఘములో నువ్వు వెళుతున్న సంఘములో సేవ కోసం సహాయం అవసరమై ఉంది కాబట్టి నువ్వు సహాయం చేయని చెప్పి ఒక పేద తల్లికి దేవుడు చెప్పాడంట. ఆమంట అప్పుడే తన చిన్న కుమార్తెకు ఒక చిన్న బంగారు గొలుసు చేయించుకుందామని ఒక 10,000 రూపాయలు దాచుకుందంట. ఎంత? 10,000 రూపాయలు దాచుకుందంట. ఈ 10,000 రూపాయలు వెంటనే సేవ కొరకు ఇచ్చేసిందంట. తీసుకుని వెళ్ళి సేవ కొరకు ఇచ్చిందంట. అంటే ఆమె దగ్గర ఉన్నది అదే కదా. దేవుడు చెప్పాడు సేవకు అవసరం, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అని. ఆమె ధనవంతురాలేం కాదు, లక్షల్లో ఏమి లేవు, ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఆ 10,000 తీసుకెళ్ళి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదంట. వెంటనే 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళి సేవకి ఇచ్చిందంట. ఇచ్చి ఇంటికి వచ్చేసిందంట ప్రార్థన చేయించుకుని. ఆ తరువాత వెంటనే మరుసటి రోజంట దూర ప్రాంతంలో వాళ్ళ చెల్లి ఉంటుందంట. అక్కడి నుంచి ఆమె ఏమక ఫోన్ చేసిందంట. ఏమని ఫోన్ చేసిందంటే, తన సహోదరి ఫోన్ చేసి ఏమని చెప్తుందంటే, నీ కుమార్తె కొరకు నేను 50,000 రూపాయలు పంపిస్తున్నాను అందంట. హల్లెలూయా. ఏమెంత ఇచ్చింది? 10,000 రూపాయలు. దేనికోసం? సేవ కోసం. ఇచ్చిన తర్వాత వెంటనే ఆ 2వ రోజే ఫోన్ వచ్చిందంట, నీ చిన్న కుమార్తె కోసం నేను 50,000 రూపాయలు పంపిస్తున్నాను, దానికి ఏ లోటు రాకుండా నీవు చూడని చెప్పిందంట ఫోన్లో. హల్లెలూయా. ఆ తల్లి ఎంతో సంతోషించిందంట. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు నాయనని చెప్పి ఆయనను మహిమపరుస్తూ ఆ పాస్టర్ గారికి కూడా వెంటనే ఏం చేసిందంటే ఈ విషయాన్ని తెలియచేసిందంట. అయ్యా, నేను ఫలానా విషయం కొరకు నేను ఇవి దాచుకున్నాను, దేవుడు నాకు చెప్పినట్లుగా చేశాను, నాకు దేవుడు 50,000 రూపాయలు ఇచ్చాడయ్యా. హల్లెలూయా. అది కూడా కుమార్తె కోసం 50,000 ఇచ్చాడయ్యా. ఈ 50,000తో నా కుమార్తెకు మంచి చెడులు చూడమని నా సహోదరి చెప్పిందని చెప్పి ఆ తల్లి సంతోషిస్తూ దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయన మహిమపరుస్తూ ఆ పాస్టర్ గారికి తెలియచేసిందంట. అవును కదా, ప్రభువునకు ఆయన పరిచర్య కొరకు మనము ఒకవేళ గుప్పిలి విప్పితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన గుప్పిలి విప్పుతాడనమాట. మన గుప్పిలి మనం విప్పినప్పుడు దేవుడు ఆయన గుప్పిలి విప్పి ఎలా ఇస్తానంటున్నాడు? ఆయన అయితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడంట. హల్లెలూయా. ఎలా ఇస్తాడు దేవుడు?
పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉండకపోతే, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో నీ గుప్పిలు విప్పలేని స్థితిలో నీవు ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? నేటి నుండైన దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, నమ్మకమైనటువంటి సేవకుల యొక్క పోషణ కొరకు నువ్వేం చేయాలి? నీ గుప్పిలి విప్పాలి. ఇవ్వటానికి వెనుకంజ వేయటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ప్రవక్తని చెప్పి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చేవాడు ఏం పొందుకుంటాడంట? ప్రవక్త ఫలము పొందుకుంటాడంట. ఎప్పుడైతే నీవు ప్రవక్తని చెప్పి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా ఆ ప్రవక్త ఫలము పొందుకుంటావని ప్రభువు వారు తెలియజేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని నామమును స్తుతించే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉండాలి. అంతేకాని మనకు శోధనలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని భక్తిహీనులను చూసి మచ్చరపడే వారముగా మనం ఉండటానికి వీల్లేదు. ఎన్ని శోధనలు వచ్చినా నీ కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కృప నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కలవరపడొద్దు, కన్నీళ్లు రానియొద్దు, అలాగే అసూయ కూడా రానియొద్దు. నువ్వు కృషించిపోవద్దు. నా స్థితి ఏంటి అని చెప్పి నీవు కృషించిపోవద్దు. భక్తిహీనుల గమ్యమేమిటో మనకు తెలీదు, కానీ వారికి తెలుసు, వారి గమ్యం ఏమయ్యిందో వారికి తెలుసు. కనుక ఏ విషయంలో మనం మత్సరపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండు. నీ గమ్యం వైపు సాగిపో. నీ జీవితంలో ఎన్నడూ కూడా దేనిని బట్టి కూడా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోవద్దు. నువ్వు ముందుకి సాగిపో. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు మాతోనైనా ఆసాపు రచించినటువంటి కీర్తన గ్రంథములో నుంచి మీరు మాతో మాట్లాడారయ్యా. శుద్ధ హృదయ ఎడలనైనా జాలి కలిగిన దేవుడివి, సహాయము చేసే దేవుడు ప్రభువా, దయగలిగిన దేవుడివై ఉన్నారని మీరు సెలవిచ్చారు. అవునయ్యా, ఈ లోకములో నా ప్రభువా, నీ పిల్లలైనటువంటి మేము భక్తిహీనులను చూసి మత్సరపడి జారిపోకుండా మీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. మేము మత్సరపడితే జారిపోతాం ప్రభువా, మీలో నుంచి తొలగిపోతామయ్యా. అలాంటి జీవితము మాకు రాకుండా మీ వాక్యమునకు లోబడుచు మీలో ఎదిగి ఫలించే వారముగా మేము ఎల్లప్పుడూ కూడా నైనా ప్రార్థించే వారముగా, ధ్యానించే వారముగా, వాక్యాన్ని అనుసరించే వారముగా మేము ఉండాలి. అలాంటి జీవితమునైనా చేరువచ్చిన పిల్లలందరికీ ఈ లోకములో ప్రతి ఒక్కరికి నైనా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. రాలేని బిడ్డలకు మరొక సమయమును మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి చెప్పబడిన వాక్యము బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడినట్లు మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని నాము మా పరమ తండ్రి. ఆమేన్.